నమ శివాయ. హరహర మహాదేవ. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఈ ప్రపంచంలో భక్తికి ఒకే రూపం ఉంటే అది హనుమంతుడు. ధైర్యానికి ఒక ప్రతీక ఉంటే అది ఆంజనేయుడు. సంకటంలో రక్షకుడు, శక్తిలో అపారుడు. అటువంటి మహాభక్తుడి జన్మదినమే హనుమంతుని జయంతి. హనుమంతుడు అంజనాదేవికి జన్మించినవాడు. వాయుదేవుని ఆశీర్వాదంతో పుట్టినందుకే వాయుపుత్రుడు అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే అతనికి శక్తి అసాధారణం. సూర్యుడిని పండు అనుకొని ఎగిరిన చిన్నారుడు. తరువాత శ్రీరాముడి సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మహాభక్తుడు. జై శ్రీరామ్. రామాయణంలో హనుమంతుడి పాత్ర ఎంత గొప్పది అంటే సీతామాతను కనుగొనడం, లంకను దహనం చేయడం, లక్ష్మణుడి కోసం సంజీవని తేవడం, ఇవన్నీ ఒకటే చెబుతున్నాయి. భక్తి ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదు. జై శ్రీరామ్. ఈ రోజున హనుమంతుడిని ప్రార్థిస్తే శక్తి, ధైర్యం, విజయం మన వెంట ఉంటాయనే నమ్మకం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. భక్తులారా, భక్తి, శక్తి, నిస్వార్థ సేవకు ప్రతీక అయిన ఆంజనేయ స్వామి మహిమను గావించుకునే అద్భుతమైన వేడుకలు అవే శ్రీ హనుమాన్ బ్రహ్మోత్సవాలు. రామభక్త హనుమాన్ ధైర్యానికి, భక్తికి నిలువెత్తు రూపం. అలాంటి ఆంజనేయ స్వామికి అత్యంత వైభవంగా జరిగే వేడుకలే హనుమాన్ బ్రహ్మోత్సవాలు. ఈరోజు మన వీడియోలో ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత, జరిగే విభిన్న సేవలు మరియు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్. బ్రహ్మోత్సవాలు అంటేనే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు నిర్వహించే ఉత్సవాలు అని అర్థం. ఇవి సాధారణంగా అంకుర అర్పణతో మొదలవుతాయి. నవధాన్యాలను నాటి మొలకలు రావడం శుభసూచకంగా భావిస్తారు. ఆ తరువాత ధ్వజారోహణం జరుగుతుంది. ఆలయ ధ్వజస్తంభంపై హనుమంతుని పటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణ వాహన సేవలు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారు ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టం రథోత్సవం. వేలాది మంది భక్తులు జయ జయ ధ్వనాల మధ్య హనుమంతుడు రథంపై ఊరేగుతూ భక్తుల చెంతకు వస్తాడు. చివరి రోజున జరిగే చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. పవిత్ర నదిలో లేదా కోనేరులో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని చెబుతారు. గరుడ ధ్వజం ఎగరవేసిన ఆ క్షణం నుంచే ఆ ప్రాంతమంతా పవిత్రంగా మారుతుంది. భక్తులందరూ హృదయపూర్వకంగా జై బజరంగ్ బలి అంటూ ఆంజనేయ స్వామిని ఆహ్వానిస్తారు. ఆంజనేయుడు అంటేనే శక్తి, ధైర్యం, భక్తి, సేవ. రాముడిపై అతని భక్తి ఎంత గొప్పదంటే అతను తన ప్రాణాల కన్నా రామనామమే ముఖ్యంగా భావించాడు. లంకను దహనం చేసిన ఆ వీరుడు. ఆయన వినయానికి శతకోటి వందనాలు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు వేర్వేరు వాహనాలపై ఆంజనేయ స్వామిని విహారిస్తారు. సింహవాహనం ధైర్యానికి సూచిక, హనుమద్వాహనం స్వరూప దర్శనం, గరుడ వాహనం శక్తి పరక్రమానికి చిహ్నం, పుష్పక వాహనం అందం, శాంతి ప్రసారం. ప్రతి వాహన సేవలో భక్తులు హర్షధ్వానాలతో స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఉత్సవాల సమయంలో రాత్రివేళలో భజనలు, హరికథలు, రామాయణ పారాయణాలు జరుగుతాయి. శ్రీరామ జయం అంటూ భక్తులు ఆత్మీయంగా పాల్గొంటారు. ఆ ఆధ్యాత్మిక వాతావరణం అందరి మనసుకు శాంతిని ఇస్తుంది. ఈ ఉత్సవాలలో హైలైట్గా ఉన్నది రథోత్సవం. భారీ రథంపై ఆంజనేయ స్వామిని అలంకరించి ఊరేగిస్తారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ తమ కోరికలను నెరవేరాలని ప్రార్థిస్తారు. చివరి రోజు పవిత్రమైన చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ పవిత్ర స్నానంతో ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. భక్తుల హృదయాల్లో శాంతి, ఆనందం నింపుతాయి. భక్తులారా, హనుమంతుడు మనకు చెప్పేది ఒకటే, నిస్వార్థ సేవ, నిజమైన విశ్వాసం, ధైర్యం. మన జీవితంలో కూడా హనుమంతుడిలా భక్తి ఉంటే ఏ సమస్య అయినా అధిగమించగలం. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదు. మన హృదయంలో రామనామం ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. జై శ్రీరామ్. జై హనుమాన్. మన కష్టాలన్నీ తొలగించే బజరంగ్ బలి ఆశీర్వాదం ప్రతి ఇంట్లో వెలుగుల్ని నింపాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.